హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజ్నేహ. ఈరోజు కొత్త కలెక్షన్ వచ్చిందండి, మన కస్టమర్స్ తీసుకున్నారు. ఫస్ట్ అయితే వినాయకుడిని చూపిస్తున్నాను. ఇది ఆల్రెడీ మీరు ఇంతకుముందు వీడియోలో చూసారు, కాకపోతే ఇది కొంచెం పెద్ద సైజ్. బయటతో పోలిస్తే మన దగ్గర కాస్ట్ చాలా తక్కువ అండి. ఎవరికైనా విగ్రహాలు కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మీరు ఇంతకుముందు వీడియోలో చూసారు, హారతి ఇచ్చేది. ఇది వచ్చేసి చిన్న వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఇద్దరు వచ్చారు దీపం పెట్టుకోవడానికి. కింద ఏనుగులతో కాళ్ళు కూడా వచ్చాయి. చాలా క్యూట్గా ఉందండి ఇదైతే. ఇది వచ్చేసి డూప్ స్టాండ్ అండి, సూపర్ ఉంది ఇదైతే. చిన్న చిన్న విగ్రహాలు ఉంటే కూడా మనం దాంట్లో పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు. ఇది ఇంకొక మోడల్ అండి, ధూప్ హారతిలోనే స్వాన్ మోడల్. చాలా బాగుంది కదా ఇది. ఇవి వచ్చేసి శంకు చక్ర నామాలతో ఉన్న దీపాలు, సాటర్డేస్ పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇంతకుముందు వీడియోలో చూపించినవి చిన్న సైజు, ఇవి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి. కానీ చాలా బాగున్నాయండి ఇవైతే. కాళ్ళు కూడా వచ్చాయి మనం పెట్టుకోవడానికి. కృష్ణుడు ఆవుతో వచ్చినాడు, చాలా క్యూట్ ఉందండి ఇది విగ్రహం అయితే. సెల్ఫ్లో డెకరేషన్కి పెట్టుకోవడానికి, లేదు దేవుడి రూమ్లో పెట్టుకున్నా కూడా అందంగా ఉంటుంది. నీట్గా ఉందండి విగ్రహం అయితే, చాలా నీట్గా ఉంది. ఇవి వచ్చేసి అఖండ దీపాలు. ఇది గజలక్ష్మి దీపం, పక్కన ఏనుగులు వచ్చాయి, మధ్యలో అమ్మవారు. చాలా బాగుంది దీపం అయితే, చాలా పెద్దగా ఉంది. వీడియోలో చూస్తున్న దానికన్నా చాలా పెద్దగా ఉంది సైజ్ అయితే. దీనికి కూడా కాళ్ళు వచ్చాయండి. ఇలా దీపావళి టైంలో అలా పెట్టుకోవడానికి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ అమ్మవారికి జడ కూడా వచ్చింది చూడండి, కమలం పువ్వు. ఇంకొక అఖండ దీపం అండి, ఇది కూడా చాలా అందంగా ఉంది. డెకరేషన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇది బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి ఉర్లి అండి, దీనికి ఏనుగులు కూడా వచ్చాయి కలర్ లాగా. డిజైన్ కూడా చాలా
చాలా పెద్దగా ఉంది సైజ్ కూడా. ఇంతకుముందు వీడియోలో చిన్న ఉర్లిని చూపించాను, ఇది ఇంకొక మోడల్ అండి. ఎవరైనా వీటిని తీసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. నేను నా నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను, దానికి కాంటాక్ట్ అవ్వండి. ఇది బాండీ అండి, మనం మురుకులు వేయించుకోవడానికి, లేదు ఏదన్నా స్వీట్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. చాలా వెయిట్ ఉందండి. ఈరోజు కలెక్షన్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.